ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో హన్మకొండ నగరంలో జెన్జీ కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా వారి యొక్క 12 సంవత్సరాలు చేసినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల పైన ఈ యొక్క తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు, గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు నిరంతరంగా ప్రజా సమస్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజల కోసం ప్రజా ప్రభుత్వంగా ఈరోజు దేశవ్యాప్తంగా వారి కోసం పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన వరంగల్ పట్టణానికి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, అదేవిధంగా 1000 స్తంభాల గుడి కావచ్చు, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా అనేక అంశాల్లో ఈరోజు తెలంగాణను 12 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. అది రైల్వే కావచ్చు, రైతాంగం కావచ్చు, విద్య కావచ్చు, యువత అనేక అంశాల్లో కావచ్చు, ఇట్లా నిరంతరంగా అన్ని విషయాల్లో సర్వతోముఖ అభివృద్ధి కోసం ఏదైనా పనిచేస్తారో అట్లా అన్ని విషయాల్లో నరేంద్ర మోడీ గారు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకుపోవాలి, యావత్ తెలంగాణ యువత దగ్గర తీసుకుపోవాలి, విద్యార్థుల దగ్గర తీసుకుపోవాలనే ఒక అంశం ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గత 2.5 సంవత్సరాల నుంచి ఏవైతే అధికారం చేపట్టగానే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు. ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఈరోజు విద్యార్థులకు ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా చెప్పిండు, ఇప్పటికి నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. ఇట్లా అనేక అంశాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నది, విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది, ఇక్కడ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నది, ఇక్కడ మహిళలను మోసం చేస్తూ ఉన్నది. కాబట్టి మోసపూరిత యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని, యావత్ తెలంగాణ యువతను ఏకం చేస్తూ వారి యొక్క సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల కోసం భారతీయ జనతా యువ మోర్చా నిరంతరం కొట్లాడుతుంది, వారి యొక్క హక్కుల కోసం పోరాడుతుందని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై.